ఏమిటి కట్టుకథ? ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? నా మాట లేదు. నాకు అలాంటి అభిప్రాయం ఎప్పుడూ లేదు. నీకు అంత కష్టంగా ఉంటే మళ్ళీ మొహం కూడా చూడటం. వద్దండి, నా గురించి దాన్ని ఎందుకు వదిలేస్తారు? దాన్నే తెచ్చుకోండి, దాంతోనే ఉండండి, దాంతోనే కాపురం చేయండి. అమ్మా అమ్మా, ఎంత మోసం చేశారండి. కులం తక్కువ అంటే ఏమిటో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. మీకు జాతి లేదండి, నీతి లేదు, మంచి లేదు, మానవత్వం. సరిపడిన సంసారం నాకొద్దు. నా బ్రతుకు నేను బ్రతకగలను, అందుకే వెళ్ళిపోతున్నాను. కంగ్రాచులేషన్స్. ఎందుకమ్మా? ఎందుకా? పార్టీ ఎగ్గొట్టడానికి భలే ప్లాన్ వేస్తున్నారే. అరే నిజంగా ఎందుకో తెలీదు. నిజంగా తెలీదు? నిజంగా తెలీదు. తెలీదు? తెలీదు అంటే బాబు పుట్టాడని మీకు తెలీదు? బాబు పుట్టాడా? నిజంగా బాబు పుట్టాడా? అంటే మీకు కబురు చేసి ఉంటారు, కానీ నేనే దొరుకుంటున్నాను. ఎందుకు బావగారు సమర్థిస్తారు? బాబు పుట్టి 6 రోజులైతే ఇంతవరకు మీకు తెలియదంటే. పోన్లేమ్మా, బాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. బాగున్నాడా? నేను కూడా చూసొస్తాను. అలాగే. అమ్మా, నాన్న వచ్చారు. జ్యోతి, కాలు కడుకుందా మంచి. సారీ అదా, మర్చిపోయా. అమ్మా, మనం ఇంటికి వెళ్ళిపోతున్నామా? నోరు మూసుకుని బయటికి వెళ్ళు. అరుణా, అచ్చం నీ పోలికే. బుద్ధులు కూడా నావే రావచ్చు. నీ మాటలు మాత్రం రానివ్వు. మీ చేతలు మాత్రం రావు. నా చేతలే కనిపిస్తాయి, కానీ నువ్వు చేసినవి. రాయి పైకి విసిరితేనే కిందకు పడుతుంది. తప్పు నాదేనంటావు. ఆ మాట 10 సార్లు అడగక్కర్లేదు. చేయి చేసుకోవడానికి నేను చేసిన తప్పు దాన్నే ఉందిలేండి. ఎవరికి చేతనైంది వాళ్ళు చేస్తారు. తొందరపడ్డా అని చెప్పడానికి 2 సార్లు ఇక్కడికి వచ్చాను. నీకు తెలీదు? వచ్చారని తెలుసు, కానీ ఎందుకు వచ్చారో తెలీదు. అరుణ, నువ్వు పాప లేకపోతే మన ఇల్లు ఎంత బోసిగా ఉందో నీకు తెలియదు. నా మాట, మన ఇంటికి వెళ్తారా? ఎందుకు బోసిగా ఉంటుంది? మీరు రాని పిలిస్తే రావడానికి చాలా మంది ఉన్నారుగా. అయినా పార్కులో కూర్చుంటే 10 మంది చూస్తారు, దాని ఇంటికి వెళ్తే మొగుడు చూస్తారు. అందుకే అన్ని విధాల వీలుగా ఉండాలని ఆ ఇల్లు మీకే వదిలేసి వచ్చాను. అరుణ, ఏమిటి మాటలు అర్థం లేకుండా? నాకు తెలిసిన అర్థం వల్ల ఒకటే, నేను మీకెంత దూరంగా ఉంటే మీరంత సుఖంగా ఉంటారు. లేదు అరుణ, లేదు. ఇక ముందు ఎప్పుడు అలా నా మాట, ఇంటికి వెళ్తారా? ఎలా వస్తుందయ్యా? నిండు చూడాలనన్నా చూడకుండా గుడ్డును బాధినట్టు బాధ ఇంట్లోంచి వెళ్ళగొట్టావే. మేమంటూ లేకపోతే దాని గతి ఏమయ్యేది? ఈ రోజు కొడుకు పుట్టేటప్పటికి మళ్ళీ ఆశ కలిగింది. ఈసారి తీసుకుపోయి ఇంత విషం ఇచ్చి దాన్ని చంపి ఆ అప్రాచ్యం ఉన్నది చిట్లో పెట్టుకుందామనేగా. గోరంతలు కొండంతలు చేయకండి. ఏదో కాస్త జరిగిందని దాని చుట్టూ పెద్ద కథలకండి. జరిగిన దానికి నేను విచారిస్తున్నాను. దయచేసి నా మాట విని అరుణ్ నాతో పంపించండి. ఇంకెప్పుడు ఆవిడ మనసు కష్టపెట్టకుండా చూసుకుంటారు. ఆ మాట నోటితో చెప్తే ఏం ప్రయోజనం? ఎలా చెప్పమంటారు? కాగితం మీద రాసిస్తే సరి. అరుణకు అదే ఇష్టం అయితే అలాగే ఇస్తాను. చెప్పవే. మా వాళ్ళకి ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. సరే, మీ ఇష్టం. అయితే ఎదుగో రాయి. ఏ రాయమంట? ఇక మీదట అరుణను కొట్టనని తిట్టనని ప్రేమగా చూసుకుంటానని వ్రాయి. జ్యోతికి ఇప్పట్లో పెళ్లి తలపెట్టనని కూడా రాయించండి. ఆ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగాలి. అది కూడా రాయమంటావా? ఆ చేత్తోనే స్నేహాలు మానేస్తాను అని రాయి. చెడ్డ స్నేహాలు మానేస్తానని రాయి.
అక్కర్లేదులేండి. ఇంకా ఏమైనా మిగిలిన బాగా ఆలోచించుకోండి, అన్నీ ఒకేసారి రాసిస్తాను. అంత బాధగా ఉంటే బలవంతంగా ఎందుకు రాయిస్తారత్తయ్య? అయినా మాట కట్టుబడి ఉండాలనే నీతి ఆయనకు ఉండాలి గాని ఈ కాగితం నన్ను ఏమైనా ఉద్ధరిస్తుందా? అది సరేలే. పంపించండి. ఏమిటి లేడికి లేచిందే ప్రయాణం అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు పంపించడానికి మాకు కొన్ని ఆచారాలు అభ్యంతరాలు ఉంటాయి. మంచి ముహూర్తం చూసి పంపిస్తాంలే, నువ్వు వెళ్ళు. అమలా, అవును బాబేడి? వాడు అత్తయ్య చంక దిగటం లేదు. ఏమిటి ఇలా వచ్చావు? అమలా నేను పెళ్లి చేసుకోబోదు. అలాగా? అవునండి. చాలా సంతోషం. చాలా పొరపాటు చేస్తున్నావు అమలా. ఆదర్శం ఆదర్శం అని ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకునే ప్రయోజనం లేదు. కులం కాని కులం అతన్ని చేసుకుని నేనే సుఖపడుతున్నాను చెప్పు. మీరు సుఖపడకూడడానికి కారణం అరుణ గారి మనస్తత్వం తప్ప కులం కాదని నా అభిప్రాయం. మీరేమంటారు? అవునక్క, నువ్వే బావని అర్థం చేసుకోక తొందరపడి వచ్చేసావు కానీ మన కులం కాకపోయినా ఆయన తక్కువ ఏమిటి? ఎక్కువ తక్కువలు అనేవి మనుషుల్ని బట్టి మనసుల్ని బట్టి ఉంటాయి. మీ దాంపత్యం ఎంతో అన్యోన్యంగా ఆదర్శవంతంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆదర్శం కోసం ఈ పెళ్లి చేసుకుని బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకోకు. నా మాట విను. నాకు ఇదే మాత్రం ఇష్టం లేదు. ఈ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి. నేను దగ్గర నీ పెళ్లి జరిపించలేను. ఏమైనా సరే ఈ పెళ్లి చేసుకుంటానంటున్నావు, నీ ఇష్టం. మీరిద్దరూ ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని ఆ ప్రభువు దీవిస్తాడు. చూడమ్మా, మీరిద్దరూ ఒకరినొకరు కావాలని పెళ్లి చేసుకున్నారు. మీరు సుఖంగా ఉండడమే నాకు ఆనందం. చిన్న విషయానికి ఇంత పెద్దగా గొడవలు పడటం మంచిది కాదమ్మా. చిన్న విత్తనమే కదా బాబాయ్ గారు, పెద్ద వృక్షం అవుతుంది. నిజమే, కానీ అంత పెద్ద వృక్షానికి ఇంత నిప్పంటిస్తే చాలు, కాలి బూడిదవుతుంది. అది మాత్రం మర్చిపోండి. పోనివ్వండి. కలవని మనసులతో కాపురం చేస్తూ ఎవరి మనసును వాళ్ళు మోసం చేసుకోవటం కూడా మంచిది కాదు. నా మాట వినమ్మా. మీ ఇద్దరే కాదు, మీ ఇద్దరి మధ్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళ బాబు కోసమైనా మీ ఇద్దరు కలిసి ఉండాలి. ఉంటే ఉండనివ్వండి. ఎవరికి ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. కానీ మళ్ళీ ఆ నరకంలో మాత్రం కాలు పెట్టను. అమ్మాయి, ఇదే నీ ఆఖరి నిర్ణయం? మధ్యవర్తిగా వచ్చిన మీకేంత ఆవేశం ఉంటే నాకెంతుంటుందో తెలుసుకోండి. మధ్యవర్తి దేవుడు కాదమ్మా, అన్యాయాలను చూస్తూ అబద్ధాలు వింటూ కూర్చోటానికి. నేనేదో భాస్కర్ని సమర్థిస్తున్నాను అనుకో. అతన్ని మందలించి ఒప్పించాను. నిన్ను కూడా ఒప్పించగలనే నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాను. ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరిపినందుకు ఈ బాధ కూడా నేనే భరించాలి, తప్పదు. కానీ ఈ పెళ్లి ఆనాడు ఎలా జరిగిందో నువ్వు మాత్రం మర్చిపోయావు. ఎప్పుడో ఏదో చేశారని అదే తలుచుకుంటూ ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని అన్యాయాలు జరిగినా పట్టించుకోకుండా పడి ఉండమంటారా? అరుణ, ఆఖరిసారిగా చెప్తున్నా, నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం మంచిది కాదు. మరొకసారి ఆలోచించు. నేను వస్తాను. ఇట్స్ ఆల్ రైట్. మీరు మాత్రం ఏం చేస్తారులేండి, మీ ప్రయత్నం మీరు చేశారు. అయినా ఆవిడకి అంత ఇష్టం లేనప్పుడు కాపురం మాత్రం ఎలా చేయగలం? అలా విడిచిపెట్టి ఊరుకుంటావు బాబు? ఏం చేయమంటారు చెప్పండి. సరే కానివ్వండి, ఆఖరిసారిగా నేను ప్రయత్నిస్తాను.